లొంగుబాటుపై మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. తాము లొంగిపోలేదని, తమను అరెస్టు చేశారని, దీని పరిస్థితుల వల్ల వచ్చిన మార్పుగానే చూడాలని మల్లా రాజిరెడ్డి తెలిపారు. ఇక మావోయిస్టు పార్టీ బలహీనపడడానికి అనేక కారణాలు ఉన్నాయని, కాలంతో వచ్చిన మార్పులు కూడా ఎఫెక్ట్ చూపాయన్నారు. ఇక మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేస్తే అదే భావజాలంతో జనాల్లోకి వెళ్లి పోరాటం చేస్తామని ప్రస్తావించారు. ఇక హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అన్నారు. శత్రువుల విషయంలో హిడ్మాను ముందే హెచ్చరించిన నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక గణపతి ఎక్కడ ఉన్నాడో తనకి తెలియదని, 2 ఏళ్ల కింద చివరిసారి తనని కలిశారని చెప్తున్న మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లా రాజిరెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. చాలామంది మావోయిస్టులు వరుసగా లొంగిపోవడం, ఆపరేషన్ కగార్తో ఆ సందర్భంలో ఎన్కౌంటర్లో చాలామంది అగ్రనాయకులు మరణించడం కూడా చూసాం. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నాయకులు లొంగిపోవడంతో ప్రస్తుతం అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ పోలీసుల ముందు ఇటు మల్లా రాజిరెడ్డి, ఆ తర్వాత మనకి తిరుపతి దేవ్జీ వీరిద్దరూ లొంగిపోయారు. రాయరెడ్డి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు అసలు వారి ప్రస్థానం ఎట్లా సాగింది, వారి లొంగుబాటు కారణాలు ఏంటి, ఇలాంటి వివరాలు వార్తను తెలుసుకున్న ప్రయత్నం చెప్పండి. సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం మీది, అంటే ఒక ప్రజా పోరు కోసం మీరు అడవి బాట పట్టారు. అలాంటి మీరు ఇవాళ లొంగిపోవాలనేటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారు? లొంగిపోవడానికి రాలేదు, వేరే ఆర్గనైజేషన్ పనుల మీద బయటకు వచ్చి సమన్వయించుకుందామనే దాంతో రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటికే పోలీసులకు తెలిసినటువంటి విషయంగానే మాకు అర్థమైంది. వాళ్ళు 18 నాడు వచ్చి పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి 24 నాడు జనజీవన స్రవంతిలోకి తీసుకుపోతున్నాం అనేటువంటిది చెప్పిండ్రు. అసలు మేము లొంగిపోలేదనేటువంటిది ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తాను. లొంగుబాటు అనేటువంటిది సరైనది కాదు, మేము లొంగిపోవటానికి రాలేదు అనేది మీడియా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్మూత్గా డీల్ చేయాలనేటువంటి పద్ధతిలోనే ఈ జనజీవన స్రవంతి లేదా సరెండర్ ప్రోగ్రామ్స్ను అరేంజ్ చేస్తున్నది. మమ్మల్ని అరెస్ట్ చేసి దానిలో భాగంగా చూపించారు. అది దీర్ఘకాలంగా మేము పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో గత 2 సంవత్సరాల కాలంగా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఆ దాడుల్లో మేము చాలా వరకు నష్టపోతున్నటువంటి పరిస్థితిని సమీక్షించుకుందామన్నా కూడా ఒకరికొకరు కలవనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మేము దానికి కారణాలు ఏంటిదనేది వివరంగా సమీక్షించుకోలేనటువంటి స్థితికి నెట్టబడ్డాం. అది కారణం. అయితే దాడుల మధ్యలోనే ఉద్యమంలో కొనసాగుతూ వచ్చినాము. అయితే ఈ స్థితి ఇంకా ముందు కొనసాగడం కష్టం అనేటువంటిది ఆలోచించి బయట నుంచి పార్టీని గైడ్ చేద్దాము, రాష్ట్ర పద్ధతుల్లో బలగాలను ప్రజల్లోకి పంపిద్దామనేటువంటి ఉద్దేశంగానే మా పద్ధతులను మార్చుకోవడానికి తాత్కాలికంగా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం కేంద్ర కమిటీగా జైల్లో ఉన్న కామ్రేడ్స్ కోసం లెటర్స్ రాసి వాళ్ళ అభిప్రాయాలను తెప్పించుకునేటువంటి ప్రాసెస్లో ఉన్న సమయంలోనే అరెస్టులు జరిగినాయి. ఆపరేషన్ కగార్ విస్తృతంగా కొనసాగుతున్న టైంలో అప్పుడు అంటే అడవిలో ఉన్నట్టు మీ పరిస్థితి ఏంటి? చాలామంది కీలక నాయకులు ఎన్కౌంటర్ అవుతున్నారు, సమయంలో భీకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆ టైంలో అంటే మీ ఆలోచన ఎట్లా ఉండేది అప్పుడు? అసలు అంటే కగారు దాడులకు సంబంధించినటువంటిది జరుగుతున్నాయి, నష్టాలు కూడా తీవ్రంగానే జరిగినాయి. ఆ నేపథ్యంలో ఈ పద్ధతుల్లో మనం కొట్లాడితే మిగలగలుగుతామా అనేటువంటిది ఆలోచనలు ఓ మేరకు వచ్చినప్పటికీ, అయితే కేంద్ర కమిటీ ముందు స్పష్టంగా చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం అనేది అవసరం అనేది ఆలోచించి కేంద్ర కమిటీ పద్ధతులకు కట్టుబడి ఉండి కగారును కూడా ఎదుర్కొంటూ వచ్చినాయి. తక్షణంగా ఎత్తుగడలు రూపొందించుకొని ఏ పద్ధతుల్లో పనిచేయాలనేది నిర్ధారించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఫీల్ అయినాం. అయితే ఈ సాయుధ పోరాట పద్ధతుల్లో శత్రువును ఎదుర్కొంటూ అంటే ప్రభుత్వ బలగాలను ఎదుర్కొంటూ నిలబడగలుగుతామా లేదా అనేటువంటిది కేంద్ర కమిటీలో చర్చించుకుందాం అనేటువంటిది నిర్ణయించుకొని ఆ ప్రాంతంలో కొనసాగుతూ వచ్చింది. అప్పటికి ఇంకా లొంగిపోదాం అనేటువంటి అసలు ఆలోచన కానీ అలాంటివి ఏం లేవు.
మేము అప్పటికి కానీ అరెస్ట్ అయ్యే నాటికి కానీ లొంగిపోదామనేటువంటి ఆలోచనలు లేవు. దాదాపు 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా జనంలోకి వెళ్ళి పనిచేస్తున్నాం. జనం కోసమే పనిచేస్తున్నాం. ఇది వరకు జరిగినటువంటి అనేక దాడులలో కూడా జనం కోసమే నిలబడడం, జనం కోసమే ఎదిరించడం అనేటువంటిది స్పష్టం. కాబట్టి ఇక మేము జనజాగరణకి అది జనజీవన స్రవంతిలోకి రావడం అనేటువంటి పద్ధతిలో మేము ఆనాడు ఆలోచించలేదు, ఈనాడు ఆలోచించలేదు. అయితే పార్టీ చాలా దెబ్బతిన్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా పనిచేస్తే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం అనేటువంటిది కొద్దిగా ప్రభుత్వమేమో మీ పార్టీ మీద నిషేధం ఉంది కదా ఎట్లా పనిచేస్తారంటే, పార్టీ మీద నిషేధము ప్రభుత్వం ఎత్తేస్తే మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మేము బయట పోలీసులు చూపించినటువంటి జనజీవన స్రవంతి కార్యక్రమంలో మేము నిలబడటం, మేము చట్ట పరిధిలో పనిచేస్తామనేటువంటిది చెప్పడం. అంటే ప్రజారాజ్యం సాధ్యం అనేటువంటి ఒక వాదన నుంచి ఇవాళ ప్రజాస్వామ్య సంబంధించినటువంటి విధానాల్లో మీరు ముందుకెళ్ళడం ద్వారా ఆ సమస్యలు పరిష్కరిస్తున్న నమ్మకం మీకుందా? తుపాకీ గుట్టం ద్వారా ఇది వరకు తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామనేటువంటి ఉద్దేశంగానే మేము ఇంతకాలం పనిచేస్తూ వచ్చినాం. అయితే పరిస్థితులు చాలా మారడంతో, దాడులు కూడా తీవ్రతరం కావడంతో ఇవాళ ఇది సాధ్యం కాదేమో అనేటువంటిది ఆలోచనలు ఉన్నప్పటికీ దాని మీద ఒక సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ఇవాళ కాకపోతే రేపు ఇవాళ జైల్లో ఉన్న కామ్రేడ్స్, బయట ఉన్న కామ్రేడ్స్, ఉద్యమ ప్రాంతాల్లో ఉన్న కామ్రేడ్స్, ఇప్పటి వరకు ఈ జనజీవన స్రవంతిలోకి వచ్చినటువంటి కామ్రేడ్స్తో చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితులలో మార్పు ఉన్నదని చెప్తూ మేము పరిస్థితులకు అనుకూలంగా చట్ట పరిధిలో పనిచేయాలనేది నిర్ధారించుకున్నాం. ఎన్కౌంటర్ సంబంధించి చాలా చర్చ జరిగింది. ఇద్మా లాంటి వారు ఎన్కౌంటర్లో ఎవరైతే లొంగిపోయినారో వాళ్ళకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లాంటివి, అంటే కోవర్ట్లు, పార్టీ కోవర్ట్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిజంగా దాన్ని అంటే అలాంటి ఇన్సిడెంట్ జరిగాయి కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా కొంతమంది లొంగుబాటుకు సిద్ధమయ్యారు, ఇలాంటి వార్తలు వచ్చాయి. అంటే మనం కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం అనేటువంటి వాదనలు. ముఖ్యంగా ఇడుమా విషయానికి వస్తే, ఇడుమా ఒక మంచి కామ్రేడు, ఒక ఫైటరు, ఒక దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి. అయితే తను నమ్మిన దాన్ని వ్యక్తం చేసి ఇంతకాలము నమ్ముకున్నటువంటి కొంతమంది సప్లై చేసేటువంటి ఠేకేదారులు ఉన్నారు, ఆయన కాంట్రాక్టర్లు, వాళ్ళే మనకు ట్రీట్మెంట్ చేయిస్తారు, ట్రీట్మెంట్కి నేను పోయి వస్తాను, ఇదివరకు కూడా ట్రీట్మెంట్ చేయించి పంపించిండ్రు కాబట్టి వాళ్ళని విశ్వసించవచ్చు అని చెప్పినప్పుడు ఒక సీసీ కామ్రేడ్ దాన్ని వ్యతిరేకించిండు. అంటే మేము అందుబాటులో లేము, సీసీ కామ్రేడ్ వ్యతిరేకించి ఇది సరైనది కాదు, ఆ వ్యక్తులను నమ్మశక్యం కానటువంటి స్థితిలో ఉన్నట్టు అగుపడుతున్నది. ఆ వ్యక్తులను కూడా కలిసి వాళ్ళు మాట్లాడేటువంటిది, వాళ్ళు ఎక్కడుండేది, వాళ్ళు ఏం చేసేది, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇక్కడికి పోకుంటే మంచిది అనేటువంటి చెప్పారు. అయితే ఆయన వాళ్ళ మీద ఎక్కువ విశ్వసనీయతను వ్యక్తం చేసిండు కాబట్టి నేను తప్పనిసరి పోతాను అనేటువంటి చెప్పిండు. ఆ పోవడమే అది నష్టానికి దారితీసింది. ఆ కాంట్రాక్టర్లే దానికి కారణభూతమైనరు. అయితే వాళ్ళు స్టేట్ ఇంటెలిజెన్స్తో మిలాఖతై ద్రోహం చేసిండ్రు. 10వ తారీఖు నాడే ఆ విషయం మన పార్టీకి తెలిస్తే ఆయనకు ఇడుమాకు చెప్పడం జరిగింది. 14వ తారీఖు ఆయన బయటికి వెళ్ళేస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి 18వ తారీఖు నాడు అతనితో జరిగిన ఫైరింగ్లో చనిపోయిండు. అతనితో పాటు 7గురు చనిపోయిండు అనేటువంటిది. ఆ తర్వాత 7గురు, మొదటి రోజు 6గురు అనేటువంటిది చెప్పిండు. అవి 2 ఎన్కౌంటర్స్ కూడా బూటకపు ఎన్కౌంటర్లే. అది ఆంధ్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ 2 అంటే ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు ఈ హత్య చేసి ఉంటారు అనేటువంటిది స్పష్టంగానే మా పార్టీ. దాదాపు దశాబ్దాల కాలం ఇది మీ ప్రయాణం. అప్పుడు మీరు పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని వెళ్ళినారు. అప్పుడు ప్రజల్లో మీకున్న ఆదరణ వేరు, కానీ క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, దోపిడీలకు వ్యతిరేకంగా
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి పద్ధతుల వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్ని సంఘటితం చేసినటువంటి మా నాయకత్వానికి అయితే సంతృప్తి ఉంది. మారిన పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించుకోలేదు కాబట్టి మేము ఫెయిల్ అయినామనేటువంటిది అనుకుంటున్నాం. కానీ ఇక ఇప్పటికీ ప్రజల కోసం పనిచేద్దామన్నది మాలో ఉన్నటువంటిది. చట్ట పరిధిలో మేము ప్రజల సమస్యల మీద వాళ్ళకు మద్దతు ఇవ్వడం, వాళ్ళని సంఘటితపరచడం, అది వాళ్ళని చైతన్యపరచడం అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజల కోసం పనిచేస్తామనేటువంటి చెప్తున్నాం. మీద అంటే తనకు సంబంధించి ప్రజా జీవితంలో అంటే ఇప్పుడు తాము లొంగిపోలేదు, కేవలం ప్రజా జీవనాలు కలిసామని మాత్రం విషయాన్ని చెప్తున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఆ చట్టపరంగా తమకు సంబంధించిన లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం పనిచేస్తామని రాజిరెడ్డి చెప్తున్నారు. ప్రసాద్తో కలిసి రమణ టీవీ.